కాంగ్రెస్ పాలనలో అధికార పార్టీ నాయకుల ఆగడాలు ఎక్కువయ్యాయి. అధికారం ముందనే అహంకారంతో ప్రతిపక్ష నాయకులపై దాడులకు పాల్పడుతున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం ఉప్పరపల్లిలో కాంగ్రెస్ గూండాలు రెచ్చిపోయారు. బీఆర్ఎస్ కార్యకర్త భద్రపై కాంగ్రెస్ నాయకుడు అంజీ అతని అనుచరులు విచక్షణారహితంగా దాడి చేశారు. భద్రను బైక్ చైన్తో కొడుతూ దాడి చేశారు. ఈ దాడిలో తీవ్ర గాయాల పాలైన భద్ర హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. బీఆర్ఎస్ కార్యకర్త భద్రపై కాంగ్రెస్ గూండాల దాడికి నిరసనగా మక్తల్ పోలీస్ స్టేషన్ ముందు బీఆర్ఎస్ నాయకులు బైఠాయించారు. మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బండివి చైన్ ప్యాకెట్ ఉంటాయి కదా, చక్రాలు బైక్వి తలవారు లెక్క చెప్పిస్తాం చూడు, దానితో నరుకుతారు అన్న. అయినా కూడా ఇచ్చినారు కదా, తెలియరు. కాలు మొక్తానా, మీకు కాలు మొక్తానా? అందరు కొడుతున్నారు మొత్తం తుక్కలు అయిపోయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, నారాయణపేట జిల్లా ఉప్పరపల్లిలో కాంగ్రెస్ గూండాలు రెచ్చిపోయి బీఆర్ఎస్ కార్యకర్త భద్రపై కాంగ్రెస్ నాయకుడు అంజీ అతని అనుచరులు విచక్షణరహితంగా దాడి చేశారు కదా, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? మక్తల్ మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త భద్రపై కాంగ్రెస్ నాయకులు విచక్షణ రహితంగా దాడి చేశారు. నిన్న రాత్రి 8-9 గంటల సమయంలో మక్తల్ పట్టణంలో భద్ర మీద దాదాపు 10 మంది వచ్చి దాడి చేసి విచక్షణ రహితంగా కొట్టారు. బైక్ చైన్ తోటి కొట్టడం తోటి భద్ర 2 కాళ్ళు కూడా విరిగిపోయాయి, ఒక చెయ్యి కూడా విరిగిపోయింది. ప్రస్తుతం బీఆర్ఎస్ కార్యకర్త భద్ర మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. కాంగ్రెస్ నాయకుడు అంజీ ప్రోద్బలంతో అతని అనుచరులు ఈ దాడికి పాల్పడినట్లుగా బీఆర్ఎస్ నాయకులు చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఆధారాలు, దాడికి ముందే పథకం ప్రకారము మక్తల్లో దాడి చేయాలని చెప్పి ముందే నిర్ణయించుకొని అతని అనుచరులు దాదాపు 10 మంది వెళ్లి దాడి చేశారు. దీనికి సంబంధించినటువంటి చాటింగ్ కానీ కాల్ రికార్డ్స్ అన్ని కూడా పోలీసుల వద్ద బీఆర్ఎస్ నాయకులు ఉంచారు. మక్తల్ పోలీస్ స్టేషన్ వద్ద మక్తల్ మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ధర్నా చేశారు. గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా మక్తల్లో ఈ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త మీద దాడి చేయడాన్ని బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. దాడి చేసినటువంటి వారిని వెంటనే అరెస్ట్ చేయాలని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు కొత్త సంస్కృతికి తెరలేపారని, మక్తల్లో ఏనాడు కూడా ఈ రకమైనటువంటి రాజకీయ తగాదాలు లేవని, కానీ మక్తల్లో కొత్త సంప్రదాయానికి తెరలేపారని, దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలను హెచ్చరించారు. దాడికి పాల్పడినటువంటి వారిని వెంటనే అరెస్ట్ చేయాలని బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు దిగారు. దీనికి ఆ దాడికి సంబంధించినటువంటి ఆధారాలు, ఎవరు దాడి చేశారు, ఎలా దాడి చేశారు అనేటటువంటి దాని మీద వీడియో స్టార్టింగ్ ఆధారాలన్నిటి కూడా పోలీసులకు సమర్పించారు. వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ అక్కడ నిరసనకు దిగారు. అయితే భద్రాకు సంబంధించి ప్రస్తుతం అయితే హెల్త్ కండిషన్ కొంత సీరియస్ గానే ఉంది. మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో బీఆర్ఎస్ కార్యకర్త భద్ర చికిత్స పొందుతున్నారు. సునీత. రైట్ నరేష్, థ్యాంక్ యూ. ఇట్లాంటి దౌర్జన్యాలకు మటుకు తెర లేపినరు, దానికి తగిన సమాధానం మాకు కూడా వస్తుంది. ఈయన ఇంకా ఇష్టం కూడా ఫ్యూచర్లో తక్కువ ఏడ్చిపెట్ట. నేను కూడా ఇది కూడా 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు చూసిన. మనోళ్ళు కదా ఇక మన లేదు తనా లేదు సార్. ఏజ్ దాని చుడే ఉంటుంది, ఏజ్ నువ్వు కూడా ఉంటుంది. ఇది మాత్రం ఖచ్చితంగా చేస్తాను. నిన్న మా పిల్లగాడు ఏం తప్పు చేసినని చెప్పి తీసుకుపోయి
స్ప్రాకెట్ కట్ చేసి దాన్ని ఒక కత్తె లెక్క చేసుకొచ్చి తెచ్చి కొట్టడం ఏం ఉద్దేశం? ఇలా మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఆ ప్లాట్ హాస్పిటల్ బాధపడుకుంటే పేర్లు చెప్తే కూడా ఇంతవరకు పోలీసులు స్పందించే చేత కాకపోయా. ఇప్పటికి అయ్యి దాదాపు 14 గంటలు 15 గంటలు అవుతుంది అది అయ్యి, ఇంతవరకు స్పందించాలి ఎవరు కూడా. ఇప్పుడు ఎంక్వైరీ చేస్తారండి. ఏం ఎంక్వైరీ చేస్తారు సార్ నాకు అర్థం కాదు. వాడు హాస్పిటల్లో మంచి సచ్చినట్టు మరణ వాంగ్మూలం ఇస్తున్నాడు.